ఫోటోగ్రాఫర్ అన్నారు. ఈ ఫోటోగ్రాఫర్లు ఎంత మంచి ఫోటోలు తీస్తారు, కవిత బాగా రాయగలుగుతారబ్బా. ఇది అంతా ఒకసారి గుర్తు చేస్తే నాకు అల్సెట్టి ప్రభాకర్ గుర్తొచ్చింది. అల్సెట్టి ప్రభాకర్ నేపథ్య జీవితం కూడా ఆయన ఫోటోగ్రాఫర్. అరే మా వెంకటేశ్వర సార్ ఫోటోగ్రాఫర్. అల్సెట్టి ప్రభాకర్ కవిత్వం మీకు తెలుసమ్మా, చాలా మంది తెలుసు ఉపాధ్యాయులు వాళ్ళకి. ఎంత బాగుందో అంతే బాగుంది మా వెంకటేశ్వర గారి కవిత్వం. ఇక్కడ మీరు 50 పేజీలు చూడండి. వేశ్య గురించి ఆయన రాసిండు. వేశ్య గురించి ఏంటంటే యాదృచ్ఛికమైన నేను చూసిన అదే కనబడుతుంది. ఇప్పుడు రాగానే ఒకసారి మీరు 50 పేజీ తీసి మీ దగ్గర పుస్తకం చదువుతున్నారు. ఒకసారి 50 పేజీలు వేశ్యగా తను వెళ్ళ ఉంటాయి, ఒకరికి పండాయి, తను శవమై ఒకరికి వశమైన అంటాడు అల్సెట్టి. ఇక మా వెంకటేశ్వర చీకటి గదిలో చిత్రమై, అమ్మా చీకటి గదిలో చిత్రమై, రేపటి వెలుగు దూరమై, లోన వేదన దహించిన కాంతిపంచు దేహమై, తనలో తాను పుండుగా, విడుల కంటికి పండుగ, గుండె నిండా బాధలున్న పంటి కింద దాచులుగా, పడుపు వృత్తిలోన చితికి, ఇది హైలైట్, పడుపు వృత్తిలోన చితికి, తనువు చేరతునకు చితికి. ఇంతకంటే గొప్పగా ఒక్కసారి ఆలోచించండి. తను జీవితం చితికిపోయింది, చివరికి చితికి చేరింది. ఈ చితికి అనే అర్థాన్ని 2 రకాలుగా ఎంత బాగా ఉపయోగించుకున్నాడు. ఇది కవిత్వం తెలిసిన వాళ్ళు రాసేది మాత్రమే. నేను ఫోటోగ్రాఫర్ అంటే ఎట్లా నమ్మాలి? సరే అన్న, ఫోటోగ్రాఫరే కాదు, ఫోటో అందంగా ఉండడానికి నేను ఎందుకు దిద్దుతావో కవిత్వం అందంగా ఉండడానికి నన్ను ఎందుకు దిద్దినావు. గొప్ప భావుతున్నాడు, గొప్ప కవిత. పడుపు వృత్తిలో చితికి, తను చేరుతునకు చితికి, బ్రతుకు దారి తెలియలేక చేరువగాయము విటులకి. ఎంత గొప్ప భావచిత్రం కళలు కనబడుతున్నది. ఇంకా ఒక